నేను ఇలానే లవ్ చేశాను, కానీ ఫైనల్ గా నా డెసిషన్ మిస్ఫైర్ అయింది. కానీ ఇది నీ లైఫ్, నీ డెసిషన్ ఏదైనా నాకు ఓకే. నా లైఫే కానీ ఇచ్చింది నువ్వే కదా. సరే, విశ్వాని నెక్స్ట్ సండే లంచ్ కి పిలు, మాట్లాడతాను. గుర్తుందా? ఇది గుర్తులేకపోవటం ఏంటి? హలో, కూర్చో. పో పో. మీసాలంకులకి ఇంకొక గుడ్డు కావాలి. కుదరదు, పో. నాకు కావాల్సిందే. దిక్కు ముక్కు లేని మొహాలకి ఒక గుడ్డే ఎక్కువ. నాకు కావాల్సిందే. ఏంటి ఇసుకిస్తున్నావు? పో. అమ్మా, పో కూర్చో. నవ్వుతున్నాను కానీ రేపు ఢిల్లీలో ఇంటర్వ్యూని తలుచుకుంటే ఏదో తెలియని టెన్షన్. గీత, ఏంటమ్మా ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నావు? అనాథాశ్రమంలో పెరిగావు, నువ్వు చదువుకున్నావు, నన్ను చదివించావు, పెద్ద లాయర్ అయ్యావు, రేపు జడ్జి కూడా అవుతావు, నో డౌట్. దేనికి టెన్షన్ పడుతున్నావేంటి? అవు రాబోయే ఎలక్షన్ లో నన్ను గెలిపించడానికి ఎటువంటి ప్లానింగ్ చేసినావు? ఏముంది, మీకు ఓటేయమని ఎవరికి చెప్పకుండా కామ్ గా ఉండడమే. అచ్చా, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ నీ ఇన్ఫ్లుయెన్స్ అనే గెలిచినట్టవా? డౌటా? సరే పని చేయి, ఈసారి నువ్వు ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేయి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎంతనో తెలిసిపోతుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడే మస్తు టెన్షన్ తీసుకున్నా, ఇక నాకు ఇప్పుడు అవసరం అయింది. ఏం మాట్లాడుతున్నావు సార్? 900 మంది సభ్యులు ఇటువంటి అపార్ట్మెంట్ లా ప్రెసిడెంట్ గా ఉండు, ఆ ఇజ్జతే వేరు. దాంట్లో ఈ టెన్షన్ ఎంత మనకు? అయినా నాకు ఇట్లాంటి చిన్న చిన్న పొజిషన్స్ నచ్చావు. అవు కరెక్టే, నువ్వు డైరెక్ట్ ఇండియా ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేయి. మీరు ప్రధానమంత్రి అవ్వండి, తర్వాత ఆలోచిస్తా. ప్రెసిడెంట్ కే పంచా? చెప్తా ఉండు నీ సంగతి. హలో 609 ఆగ్రాబాయ్ సార్. 609 ఏంటి సార్? ఏదో కానిస్టేబుల్ ని పిలిచినట్టు. చిన్నబాబుని పిలవండి సార్. ఏ ఆగ్రాబాయ్, మీతో మాట్లాడాలి. నా ఓటు మీకే వేస్తాను సార్. అబ్బా, మనం లోకలు. నాకు కాకుంటే యాడికెళ్ళో బెంగాల్ నుంచి వచ్చిన ఆ బెనర్జీ గారికి ఇస్తావా నీ ఓటు? అది ఎడసబెట్టు గాని సంచులేమున్నాయి ఇందులో బట్టలు, ఇందులో టొమాటోలు సార్. ఓహో, లోల్ టమాటాలు. ఏడబడతావా కిసోడి టమాటాలు? మాకు దొరకవు. పట్టడానికి ఏమైనా చేపలు ఏంటండి? షాప్ లో కొంటే దొరుకుతాయి. మేమన్నా రోడ్డు మీద కొంటావా? ఏ షాప్ లో కొంటావా అని. మణికొండలో కాంతం దుకాణం లేదు, అక్కడ కొంటాను సార్. కాంతం సోమేశ్వర గారు, అచ్చా, మేం పోయినా కాంతం గీసంటి లోల్ టమాటాలు ఇస్తుందా? అంటే కాంతమే ఇవ్వాలా? చిన్నబాబు ఇవ్వడా? ఎందుకు చిన్నబాబు మనోడే. పర్లేదు, తీసుకోండి సార్, తీసుకోండి. తీసుకో. కేజీ ఎంత చిన్నబాబు? అంటే కేజీ 50 రూపీస్. అంటే ఏంది చిన్నబాబు? పైసలు కూడా టమాటాలకు అవసరం లేదు సార్, అవసరం లేదు. మనోడే. మర్చిపోకు, ఓటు నాకేయాలి. పోలీసులు కూడా ఘోరంగా తయారయ్యారు. పొద్దున్నే 300 బొక్క. లోపలికి వెళ్ళి టీచర్స్ తో ఇంటరాక్ట్ అవ్వు. బయట ఉండి ఫోన్ చాట్ లో బిజీ అవ్వకు. టీచర్స్ ఏం చెప్పినా ఓకే మేడం, అక్కకి చెప్తానని చెప్పు. చిన్ను ఐస్ క్రీమ్ అంటోంది, ఇప్పించుకో, దానికి అసలే బ్రీదింగ్ ప్రాబ్లం. రేపు జలుబు దగ్గు వచ్చాయంటే నాకు టెన్షన్. నువ్వు వాళ్ళు కలిస్తే కొంపకొళ్ళేరే. మొబైల్ అవైలబుల్ లో ఉండేటట్టు చూసుకో. ఇంటర్వ్యూ అయ్యాక నేనే కాల్ చేస్తాను. ఊరికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వేమీ అమెరికా వెళ్ళట్లేదు, ఢిల్లీకే కదా. రాత్రికి వచ్చేదానికి ఇన్ని అప్పకిందలు అవసరమా అమ్మా? ఏయ్ అక్క అక్క ఏంటోనే తెలీదు, లైఫ్ లో మొదటిసారి చిన్న టెన్షన్. అరే అక్క, ఎవరు నువ్వు? వైజయంతివి. నువ్వు జడ్జ్ అవుతావు, నేను జడ్జ్ చెల్లెల్ని అవుతా. ఏంటి ఇంకా చూస్తావు? ఎదుర్రా. నువ్వు ఎదురొస్తే అమ్మ వచ్చినట్టే ఉంటుంది. టక్కతివి టాటా.
9th floor లో ఉన్నా. అవునా? చిన్ను బన్ను పిల్లలు లేచారా? ఇంకా లేవలేదమ్మా. ఇంకా లేవలేదా? స్కూల్ కి టైం అయిపోతుంది కదా. బ్రష్ చేస్తున్నారా? చిన్ను బూ. మంచిగా ఎంత ఉన్నారు? మంచం కింద కూడా లేరే. తొందరగా లోపలికి వచ్చే. దొరికిపోయాం. దొరికిపోయారు. దొరికిపోయాం. ఏ బన్నురా, స్కూల్కి లేట్ అవుతుందిరా. బోర్ కొడుతుందే. ఏమయ్యా చిన్న డబ్బులు వేసాడా? వేశాడు. నీ పెద్దోడు వేసాడు. వెరీ గుడ్. అయితే గేమ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏంటి పందెమేంటి? ఆ ప్రెసిడెంట్ వస్తున్నాడు కదా, వాడు వస్తున్నాడు. నేల మీద నీ తొక్కేస్తాను, వాడు కాలు జారి పడతాడు. 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 పందెం ఎంత? 1000 రూపాయలు. ఓకే, రెడీ. ఎందుకు సార్ అంత కష్టపడతారు? ఇట్లా ఎలక్షన్స్ అయ్యేదాకా ఇది తప్పదు. సార్ నమస్తే. నమస్తే. మీ ఓటు తప్పకుండా నాకేయాలి. తప్పకుండా. మరవద్దు. ఏయ్, నా డబ్బులు 1000 రూపాయలు. ఏంట్రా కాల్ కావాలా? కాలే కదా కావాలి, తీసుకో. చూసినావు సార్ వాడి శాడిజం? ఈ అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ మీరే కదా, వెకేట్ చేయించండి. చేయిద్దామని ట్రై చేసిన, వాడి ఓన్ ఫ్లాట్, అందుకనే ఊరుకున్నా. మీరే మీ పోలీస్ పవర్ తో దానికి డమ్కి ఇయ్యాలి. పోరా రే. సార్ ఆ బీ బ్లాక్ కాంతారావు గారి పెండ్లం కూడా కంప్లైంట్ చేసింది సార్ వాని మీద. ఏ పోరా. చెప్తుండని సంగతి దా. చూస్తున్నా నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. అవునా? వెల్కమ్ చెప్పండి అయితే. వెల్కమ్ చెప్పుడు కాదు, ఇంకొకసారి కంప్లైంట్ వస్తే నిన్ను వెకేట్ చేపిస్తా. అది నా ఓన్ ఫ్లాట్, వికెట్ చెప్పడానికి నువ్వెవడివి? ఈ ఫ్లాట్లకి ప్రెసిడెంట్ ని. అచ్చా, ఈయనెవరో ఎరికేనా? ఎస్పీ రిటైర్డ్. రిటైర్ అంటున్నారుగా, ఇంట్లో కూర్చొని పెన్షన్ ఎంజాయ్ చేయమండి. ప్రెసిడెంట్ గారు, వాడితో మీరు అనిపించుకోవడమే కాకుండా నన్ను అనిపిస్తారేంటండి? ఏం సార్, పూర్వంకి అసలు భయమే లేదు పోలీసు వాళ్ళంటే. చూస్తున్నా ఎక్కడో దొరక్కపోతాడా? ఏంటి కోపంగా ఉన్నారు ఇద్దరు? నువ్వు మమ్మల్ని చీట్ చేసావు. ఓన్ చీట్ చేసావు. బేబీ లేదమ్మా, పిన్ని చాలా తెలివిగా ఆడింది కదా, అలా చెప్పు. ఈసారి మనం తెలివిగా ఆడి పిన్ను నోడిద్దాం. ఓకే, హైఫై. హైఫై. గీతమ్మా, మీనాక్షి మేడం ఇల్లు క్లీన్ చేస్తున్నారు. 1 గంట సాయం చేయడానికి రమ్మన్నారు, వెళ్ళిరానా? సరే వెళ్ళు, నేను పిల్లలు లంచ్ టైం కల్లా వచ్చేస్తాం. సరేనమ్మా, అయితే నేను మీరు వచ్చేసరికి వంట రెడీ చేసి ఉంచుతాను. పనైందా? ఏ టైంకి రమ్మన్నా నిన్ను? 10 నిమిషాల ముందు రాకూడదా? ప్లాన్ చేంజ్ అయింది, అరగంట తర్వాత రా. ఇక్కడే వెయిట్ చేస్తా. ఇక్కడ సేఫ్ కాదు, అపార్ట్మెంట్ బయట వెయిట్ చేయి. ఎంత డిమాండ్ చేయొచ్చు? 5 లక్షలు. అంతేనా? ఎక్కువ ఆశపడద్దు, ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. సర్లే. ఈ లిఫ్ట్ కాదు, సర్వీస్ లిఫ్ట్ లో వెళ్ళాలి. పదండి. త్వరగా రండి, టైం అవుతుంది. హే చిన్ను, బన్ను, లిఫ్ట్ లో వెళ్దాం రండి. ఇప్పుడు వద్దు. ఏం లిఫ్ట్ లో రా, మిడిల్ కూర్చో. ఎవరి ముందు వస్తారో లిఫ్ట్ చూద్దాం. వచ్చేసింది. చిన్ను, జస్ట్ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ. మీరు స్టార్ట్ అయ్యారా? అయ్యామమ్మా.
స్టార్ట్ అయ్యా మక్క. చిన్నికి ఫోన్ ఇవ్వు. అది నేను లిఫ్ట్ లో ఉన్నా, వాళ్ళు స్టెప్స్ దిగుతున్నారు. మళ్ళీ పందెం వేసుకున్నారా? అలాంటిదిలే. కరెంట్ పోయింది. ఫాస్ట్ గా దిగుతూ మెట్ల మీద జారి పడతారు గీత. అరే పిల్లల టెన్షన్ కూడా నీకెందుకు అక్క? నీ ఇంటర్వ్యూ సంగతి ఏంటో చూసుకో. ఏంటో గీత, నా లైఫ్ అంబిషన్ కదా, కొద్దిగా నర్వస్ గా ఉంది. అదేం కాదు, యుల్ హ్యాండిల్ దిస్. ఆల్ ది బెస్ట్. ఓకే బాయ్. కొట్టు కొట్టు అదిరా అది ఇది